ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. జిప్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. జిప్ టీవీ ప్రేక్షకులకి నక్షత్ర బలం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున ఈ యొక్క కార్యక్రమంలో 27 నక్షత్రాల్లో 4వ నక్షత్రం అయినటువంటి రోహిణీ నక్షత్రం గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. రోహిణీ నక్షత్రం 4వ నక్షత్రం. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి. ఈ రోహిణీ నక్షత్రం వాళ్ళు సోమవారం నియమాలు పాటించడం, మాస శివరాత్రికి కూడా శివాలయానికి వెళ్ళి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవడం, ప్రతి నిత్యం కూడా ఓం నమ శివాయ మంత్రాన్ని జపించడం, అదేవిధంగా సోమవారం నాడు చంద్రుడి అనుగ్రహం కోసం పాలు కానీ పెరుగు కానీ బియ్యం కానీ తెల్లని వస్త్రాలు కానీ దానం చేయడం, అదేవిధంగా తెల్లని వస్త్రాలు ధరించి కొత్తగా ఉద్యోగంలో చేరడం, కొత్తగా వ్యాపారం ప్రారంభించడం, కొత్తగా ఏదైనా కార్యక్రమం ప్రారంభించినప్పుడు రోహిణీ నక్షత్రం వాళ్ళు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం మంచిది. ప్రతి నిత్యము కూడా మీ ఇంట్లో మీ ఇష్టదైవాన్ని మీ కులదైవాన్ని కూడా తెల్లని పువ్వులతో పూజించండి. మీ యొక్క కులదేవతకి శుక్రవారం నాడు కానీ సోమవారం నాడు కానీ తెల్లని పువ్వుల మాల సమర్పించండి. మీకంతా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మీరు రోహిణీ నక్షత్రం వారు పౌర్ణమి తిథి నాడు రమా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చెయ్యడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయి. అదేవిధంగా మీ ఇంటి ఆవరణలో కానీ మీ ఊర్లో ఉన్న శివాలయం దగ్గర కానీ ఏదైనా పుణ్యక్షేత్రంలో అవకాశం ఉన్న చోట మీరు నేరేడు చెట్టుని పాతండి. మీరు నేరేడు చెట్టుని పాతండి. పాతడం వల్ల మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. అదేవిధంగా ఆ చెట్టు దగ్గర శుభ్రం చేసి ముగ్గు వేసి ఒక తమలపాకు కానీ రావి ఆకు కానీ పెట్టి దాని మీద కొద్దిగా బియ్యం పోసి అక్కడ మీరు మట్టి ప్రమిదను పెట్టి ఆవునేతితో దీపారాధన చేయండి. మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రోహిణీ నక్షత్రం వాళ్ళు చంద్రగ్రహాన్ని ఆరాధించడం, సోమవారం నియమాలు పాటించడం, ఓం నమ శివాయ, ఓం చంద్రాయ నమః, ఓం చంద్రగ్రహాయ నమః, ఓం సం సోమాయ నమః అనే మంత్రాలని నిరంతరం జపించుకుంటూ ఉండడం. మీరు ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు ఓం నమ శివాయ జపాన్ని చంద్రుడి అనుగ్రహం కోసం పాలు కానీ పెరుగు కానీ బియ్యం కానీ దానం చేయడం విశేషమైనటువంటి ఫలితాన్ని మనకి కలగజేస్తుంది. అదేవిధంగా మీ దగ్గరలో ఎక్కడైనా నేరేడు చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి శుభ్రం చేసి మీకు వారంలో ఎన్ని రోజులు అవకాశం ఉంటే అన్ని రోజులు అక్కడ దీపారాధన చేసి నేరేడు చెట్టు దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ వేసి అక్కడ మీరు దీపారాధన చేసి ప్రదక్షిణ చేయండి. మీకంతా కూడా మంచే జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రోహిణీ నక్షత్రం వారు అమ్మవారిని ఆరాధించడం, ఎక్కడైనా చండీ హోమం జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి పాల్గొనడం అనేటటువంటివి చెయ్యండి. మీరు పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేయండి. అదేవిధంగా మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి ఇలా ముఖ్యమైన పౌర్ణమితో కూడిన పండగలు వచ్చినప్పుడు అన్నవరం క్షేత్రానికి వెళ్ళి వ్రతం జరిపించుకుని ఒక రోజు అక్కడ స్వామి సేవలో పాల్గొని రండి. మీకంతా కూడా మంచిగా జరుగుతుంది. కాబట్టి మరొక్కసారి చెప్తున్నాను, ఈ యొక్క రోహిణీ నక్షత్రం వాళ్ళు చంద్రగ్రహాన్ని ఆరాధించండి, శివారాధన చేయండి, ఓం నమ శివాయ జపాన్ని చేయండి, పౌర్ణమి నాడు రమా సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేయండి, చండీ హోమం జరుగుతున్న చోటకు వెళ్ళి దర్శనం చేసుకోండి. మీకు అన్ని విధాల మంచి జరుగుతుంది. కాబట్టి రోహిణీ నక్షత్రం వారు ఈ యొక్క పరిహారాలు పాటించండి. అదేవిధంగా రోహిణీ నక్షత్రం వారు ప్రతిరోజు కూడా సూర్యాస్తమయం తర్వాత ప్రారంభమయ్యే ప్రదోషకాల సమయంలో మీ ఇంటి దగ్గరలో ఉన్న శివాలయం దగ్గర కానీ అక్కడ ఏదైనా రావి చెట్టు దగ్గర కానీ ఒక తమలపాకు వేసి కొద్దిగా బియ్యం పోసి మట్టి ప్రమిదలో ఆవునేతితో దీపారాధన చేయండి. ప్రదోషకాల సమయంలో శివుడి ప్రీతి కోసం
ఈ యొక్క ఆవునేతి దీపారాధన చేయడం మీకు చాలా విశేషమైన ఫలితాన్ని కలుగజేస్తుంది. కాబట్టి రోహిణీ నక్షత్రం వారు ఇటువంటి పరిహారాలు పాటించండి. మీరు బియ్యాన్ని కొంచెం బెల్లం కలిపి ఎప్పుడైనా గోశాలకు వెళ్ళి అక్కడ గోమాతకి తినిపించండి. మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. జరగాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.